ఇచ్చేసినట్టు తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మొన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు, అతనికి సరిగ్గా నా పేరు తెలియదు, పక్కలో ఎవరో చెప్పిస్తే చంద్రశేఖర్ అనే అబ్బాయి వచ్చాడు, 2 లక్షల అమౌంట్ తీసుకున్నాడు అనేసి అని చెప్పాడు. అది దేనికి తీసుకున్నాడు అనేది నేను ప్రింట్ మీడియా ద్వారా నేను వివరిస్తా ఉన్నా. అన్న, ఆర్టీసీ పక్క సందులో మన మున్సిపల్ కాంప్లెక్స్ ఆనుకొని రాజు కాలు పైన ఉండే దానిపైన రూములు కట్టామన్నా. దాంట్లో మీద ఒక ఫస్ట్ రూము, నాది లాస్ట్ రూమ్ అన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రూములు కట్టాము. నేను పార్టీ మారిన తర్వాత 3 నెలల తర్వాత నాకు మీరు ఫోన్ చేసినారు. ఫోన్ చేసిన తర్వాత ఆ రూమ్ ఏదైనా చేయకూడదబ్బా అంటే, ఏం చేయాలి చెప్పనా అంటే, 2 లక్షలు ఇస్తాను, ఏదో ఒకటి చేయబా అన్నాడు. సరే కదా, నా రూమ్లో ఏమైనా సెట్ చేసినాడేమో, దానికి బాడీకి ఏమైనా ఫిక్స్ చేసి నాకు అడ్వాన్స్ ఇచ్చినాడేమో నేను తీసుకోవడం వాస్తవమే. తర్వాత 6 నెలల తర్వాత ఫోన్ చేసి ఏం బాగా చేసినావు అంటే, ఏం చేయాలి చెప్పినా అని అడిగినాను. అక్కడ ఎవరితో మాట్లాడకూడదు అంటే, నేను ఎవరితో మాట్లాడేదనా, దేనివల్ల మాట్లాడేదనా అంటే, ఆ రూమ్లు కదబా అన్నాడు. అన్నా, నువ్వు ఇచ్చింది అడ్వాన్స్ ఏమోనా, ఎవరిదన్నా సెట్ చేసినావేమో, దానికి నేను తీసుకున్నా. తీసుకున్న తర్వాత నువ్వు ఈ మాట చెప్తా ఉన్నావునా, కానీ నువ్వు దానికి దీనికి లింక్ పెడతా ఉన్నావు. సరేలే అన్న, నేను తీసుకునేది వాస్తవమే, నువ్వు ఆ రూమ్ మాట్లాడినావు అనేసి అని నేను అది వాడుకున్నాను. తర్వాత ఎవరి దగ్గర పిలిచినావు అంటే, వాళ్ళు పిలిపించినాడు. అన్న, మీరు రూమ్ కోసం ఇచ్చినారా అంటే, అవును బా అన్నారు. సరే అన్న, అది అక్కడ ఎవరితో మాట్లాడేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నాది, తెలుగుదేశం పార్టీ, అది మీ పార్టీ లాగా అక్కడ అంతా కానీ ఏది జరగదన్నా అనేసి అని నేను చెప్తే, సరే బా మా అమౌంట్ మాకి రిటర్న్ ఇవ్వబా అన్నారు. సరేనా, నేను రిటర్న్ ఇస్తాను అనేసి అని ఇప్పుడు నేను కొద్దిగా వాడుకున్నాను, నిదానంగా ఇస్తానని చెప్పేసి ఒక చెక్ ఇచ్చేసి వచ్చినాను. అతను ఏందో తెలియకుండా మాట్లాడడం జరిగింది. కానీ అతని స్వభావం అతనికే వదిలేస్తాను. కాబట్టి అవకాశం ఇచ్చిన నాకు అంతా ప్రత్యేక ధన్యవాదాలు.